మొత్తానికి మన ఇండియాలో ఐఫోన్ 16 అయితే లాంచ్ అయితే చేశారు. మరి ఐఫోన్ 13 నేను వాడుతున్నాను. మరి నిజంగానే ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ అయ్యేంత ఛాన్స్ ఉందా? అనే దాని గురించి మాట్లాడుకుందాం. నా యొక్క ఒపీనియన్ మీకైతే చెప్తాను. అండ్ ఏమేమి ఫీచర్స్ వచ్చాయి? ఎందుకు అప్‌గ్రేడ్ అవ్వాలి అనే దాని గురించి కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. ఐఫోన్ 15 గాని, 15 ప్లస్ గాని వాడితే నిజంగానే మీరు అప్‌గ్రేడ్ అవుతారా? అవ్వరా? కింద కామెంట్ చేయండి ఒకసారి. నేనైతే తెలుసుకుంటాను. మీ యొక్క కామెంట్ కూడా నేనైతే చూసాను. ఖచ్చితంగా మీకు రిప్లై కూడా అయితే ఇస్తాను. మరి ఈ యొక్క ఐఫోన్ 16 సిరీస్ ఒకటే కాకుండా యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4 అనేది లాంచ్ అయితే చేశారు. దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఒకటైతే ఉంటుంది. మరొకటి వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి తీసుకొచ్చారు. వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి ఉన్నది 12,000 రూపీస్‌లో ప్రైస్ అయితే ఉంది. విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది మీకు 17,000 పైగానైతే ఉంది. అంటే దీంట్లో హెచ్‌డి చిప్‌సెట్ అయితే ఉంటదంట. దానివల్ల కొంచెం మీకు ఆడియో క్వాలిటీ మరింతగా మెరుగ్గా రిచ్ ఆడియో క్వాలిటీ అయితే పెరుగుతదని అయితే అంటున్నారు. ఇంకా మాట్లాడుకోవాలంటే యాపిల్ వాచ్ 10 సీరీస్ కూడా అయితే లాంచ్ అయితే చేశారు. అదొక్కటే కాకుండా అల్ట్రా 2 కూడా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో ఇవి మొత్తానికి ప్రొడక్ట్స్ లాంచ్ అయితే అయినవి. మరి యాపిల్ ఐఫోన్ 16 సీరీస్ గురించి మాట్లాడుకోవాలంటే మీ అందరికీ తెలిసిందే 16 ఉంటది, 16 ప్లస్ ఉంటది, ప్రో ఉంటది, ప్రో మ్యాక్స్ అయితే ఉంటది. 16 ప్లస్‌లో మన కలర్స్ చెక్ చేస్తే వైట్, బ్లాక్ అండ్ పింకు, ఇంకా లైట్ గ్రీను, ఇంకా బ్లూ. బ్లూ అనేది ఈసారి కొంచెం ఎక్కువ బ్లూ ఇచ్చారైతే అనుకుంటా. బ్లూ ఎఫెక్ట్‌గా కనబడుతుంది నాకు. ఇంకా ప్రో మ్యాక్స్‌లో వచ్చేసరికి మీకు టైటానియం బ్లాక్ అని, టైటానియం వైట్ అని, నేచురల్ టైటానియం అని, ఇంకా డిజర్ట్ టైటానియం అని కొత్త న్యూ కలర్‌ని యాడ్ అయితే చేశారు. అది కొంచెం బానే అయితే అనిపించింది ఆ కలర్ అనేది. ఇంకా వేరే న్యూ ఫీచర్స్ ఏమున్నాయంటే మీరు ఐఫోన్ 15 ప్లస్‌లో చూసుకుంటే డయాగ్నల్‌గా ఉండే కెమెరాని వీళ్ళు ఈసారి ఇంతకుముందుకి ఎప్పుడో ఈ యొక్క డిజైన్ తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళు స్పేషల్ వీడియో, స్పేషల్ ఆడియో రికార్డింగ్ కోసం మనకు వర్టికల్‌గా తీసుకొనైతే వచ్చారని చెప్తున్నారు. ఆ చేంజ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇంకా చేంజ్ ఏందంటే ప్రాసెసర్ విషయం. ఇక 15 ప్లస్‌లో వచ్చేసరికి A16 బయోనిక్ చిప్‌సెట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క 16 ప్లస్‌లో వచ్చేసరికి A18 బయోనిక్ చిప్‌సెట్ ఉన్న ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంటే మీరు A17 బయోనిక్ చిప్‌సెట్ ఉన్న ప్రాసెసర్ చెక్ చేసినా కూడా మీకు 30% వరకు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటదైతే అంటున్నారు. అలాగే A17లో ఉన్న హీటింగ్ ఇష్యూస్‌ని వీళ్ళు రెడ్యూస్ చేయడం కోసం న్యూ థర్మల్ సిస్టమ్‌నైతే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తుంది. దానివల్ల మీకు 30% మోర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటదైతే అంటూ ఇంకా గేమింగ్‌లో కూడా హార్డ్‌వేర్ రే ట్రేసింగ్‌ని ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో దానివల్ల మీకు గేమింగ్ అనేది బూస్ట్ అయితే అవుతదని అయితే అంటున్నారు. సో ఇవి మన ఫ్యూచర్స్ అయితే చూడొచ్చు. ఈ యొక్క ప్రాసెసర్‌లో కొంచెం అప్‌గ్రేడెడ్ అనేది చెప్పొచ్చు. A15 ప్లస్‌తో పోల్చినట్లయితే ఐఫోన్ 16 ప్లస్ ప్రో మ్యాక్స్‌లో మీ అన్ని వాటిల్లో మనకు కెమెరా కంట్రోల్ అయితే ఉంటుంది. ఆ కెమెరా కంట్రోల్ ఎలా వర్క్ అవుతది అన్నట్లయితే మనం ఒక్కసారి టచ్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతది. అండ్ అలాగే టచ్ చేసి మనం అటు ఇటు ముందుకు అన్నామనుకోండి మనకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే అవుతది. అండ్ డబుల్ ట్యాప్ చేసామనుకోండి ఫోటోస్ అయితే తీసేసుకోవచ్చు కెమెరా యాప్ ఓపెన్ అయిన తర్వాత. అలాగే మనం స్లైడ్‌గా టచ్ చేసామనుకోండి మన కొత్త న్యూ ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే ఎక్స్‌పోజర్‌ని కంట్రోల్ చేసేసుకోవచ్చు. డెప్త్ సెన్సార్‌ని చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. ఫోటో స్టైల్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోటో స్టైల్స్ కూడా యాక్టివ్‌కి అయితే తీసుకొని అయితే రావచ్చు అన్నమాట. ఐఫోన్ 15 ప్లస్‌లో లేనిది మనకు ఐఫోన్ 16 ప్లస్‌లో ఉంటుంది. అదే యాక్షన్ బటన్. యాక్షన్ బటన్ కూడా ఇచ్చారన్నమాట. అది ఎక్కువ ప్రో మోడల్స్‌లో మనమైతే చూస్తూ ఉంటాం. ఇంకొకటి కెమెరాలు కూడా మాట్లాడుకోవాలి. అంటే లాస్ట్ టైమ్ ఉన్న కెమెరాసే వీళ్ళు ఇప్పుడు 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ అయితే అంటున్నారు. 25 ఎంఎం ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. 13 ఎంఎం ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్‌లో మనం ఫోటోస్ తీసుకోవడమే కాకుండా అండ్ కొంచెం జూమ్ చేసామంటే ఆబ్జెక్ట్‌కి అది మైక్రో మోడ్‌లోకి అయితే వెళ్తుంది. అప్పుడు మైక్రో మోడ్‌లో కూడా మనమైతే ఫోటోస్ అయితే తీసేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ ప్రో మోడ్‌లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు మనకు ఐఫోన్ 16 ప్లస్‌లో కూడా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసాం. 15 ప్లస్ కంటే 16లో మీకు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. బిగ్గర్ బ్యాటరీస్ ఇంక్లూడ్ చేసామని చెప్తున్నారు కానీ బ్యాటరీ ఎంత సైజ్ అనేది అయితే చెప్పట్లేదు. యాక్చువల్‌గా వీడియో ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి ఐఫోన్ 16లో 22 అవర్స్ ఉన్నట్లయితే ఐఫోన్ 16 ప్లస్‌లో 27 అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాయితే అనుకోకండి. కాకపోతే ఇది మీకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఐఫోన్ 16 సిరీస్ అనేది లాంచ్ అయితే అయింది కాబట్టి ఐఫోన్ 15 ప్లస్ మీద ప్రైస్ అనేది డ్రాప్ అయితే అవుతది. అది ఎప్పుడు డ్రాప్ అవుతదంటే రేపు జరగబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో ప్రైస్ అనేది అమాంతం డ్రాప్ అయితది. మరి అలా డ్రాప్ అయిన విషయం మీకు తెలియాలి అంటే మీరు యాక్టివ్‌లో ఉండాలి. ఆ యాక్టివ్‌లో ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి అమెజాన్‌ని, ఫ్లిప్‌కార్ట్‌ని. నేనే ఆ యొక్క ప్రెజెంట్‌ని తీసేసుకొని మీకు టెలిగ్రామ్ డీల్ ఛానల్ గాని, వాట్సాప్ డీల్ ఛానల్ గాని అయితే పెట్టానన్నమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. మోస్ట్లీ టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో జాయిన్ అయితే అయ్యి ఉండండి. అలాగే వాట్సాప్ డీల్ ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ బ్యాన్ అవుతే ఒకవేళ నేను
వాట్సాప్లో డీల్స్ అయితే వేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా రెండిట్లో జాయిన్ అయితే ఉండండి. ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా మీకు ఇప్పటికిప్పుడే మీరు జాయిన్ అవ్వాలని ఇప్పుడే మీ యొక్క టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అని ఇలా టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే కనబడుతుంది. జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయితే అయిపోతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ జాయిన్ అయితే అవ్వచ్చు. మన లింక్ కూడా వాళ్ళకైతే షేర్ అయితే చేయొచ్చు. ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సైజ్ అయితే పెరిగింది. అంటే 6.1 ఇంచెస్ ఉన్నది 6.3 ఇంచెస్ ప్రో అండ్ 6.7 ఇంచెస్ ఉన్నది 6.9 ఇంచెస్ అయితే అయింది. అంటే డిస్ప్లే సైజ్ పెరిగిందంటే మీన్స్ మనకు హైట్ కాదు పెరగాల్సింది. యాక్చువల్గా డిస్ప్లేలో బెజల్స్ అయితే ఉంటాయి కదా, అవిని వీళ్ళు తగ్గించారన్నమాట. అంటే స్క్రీన్ టు ఆస్పెక్ట్ రేషియో పెరిగింది. సో అందువల్ల మీకు మోర్ ఎక్కువగా డిస్ప్లే సైజ్ అనే లెక్క అయితే కనబడుతుంది. మీరు ఒకసారి చెక్ చేసినా కూడా మీకు బెజల్స్ అనేవి చాలా తక్కువ అయితే కనబడతాయి ఈ యొక్క ప్రో మ్యాక్స్లో. అదొకటి చాలా బాగా అయితే అనిపించింది. ఇంకొకటి చేంజ్ ఏంటంటే A18 ప్రో బయోనిక్ చిప్ సెట్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. అంటే A17 ప్రో తోటి మీరు పోల్చినట్లయితే ఈ యొక్క మీకు 15% మోర్ ఇంపాక్ట్ పవర్ఫుల్గా అయితే ఉంటుంది అయితే అంటున్నారు. బట్ మనం అయితే టెస్ట్ అయితే చేయాలి. వీళ్ళు ఎప్పుడైతే అంటారు, బట్ మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 20% లెస్ పవర్ని కన్జ్యూమ్ అయితే చేస్తుంది. అంటే 20% పవర్ తక్కువ తీసుకొని 15% మోర్ ఇంపాక్ట్గా వర్క్ అయితే అవుతుంది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ లెక్క అయితే అంటున్నారు. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, మరొకటి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. సో వీటితోటి మనం ఏం చేయొచ్చు అంటే ఒక 4K 120 ఫ్రేమ్ రేట్లో మనం వీడియోస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక టెంప్టింగ్ ఫ్యూచర్ లాగా అయితే అనిపిస్తుంది. 120లో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ సినిమాటిక్గా వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా కూడా మనం రికార్డ్గా చేసుకోవచ్చు. 4K డాల్బీ విజన్లో అనమాట. అది 120లో అంటే మాత్రం ఒక్కసారి థింక్ అయితే చేయండి. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అలాగే మీరు 1080p కూడా వాడుకొని మీరు 60 ఫ్రేమ్లో, 30 ఫ్రేమ్లో, 25 ఫ్రేమ్లో, అలాగే 120 ఫ్రేమ్లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ మ్యాస్టిస్ 4Kలో కూడా మనం ఇలా 30, 25, 60, 120 ఫ్రేమ్ రేట్లో వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుందో దాంతో 24 మెగాపిక్సెల్ ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే 48 మెగాపిక్సెల్ తోటి ప్రోరా వీడియోస్ కూడా అయితే తీసేసుకోవచ్చు. ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 4 స్టూడియో మైక్రోఫోన్స్ అయితే వాడుతున్నారు. దానివల్ల మనం ఆడియో అంటే ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ఆడియో చాలా క్లియర్గా ఒక స్టూడియోలో రికార్డ్ అవుతున్నట్టయితే అవుతుంది అని అయితే అంటున్నారు. దానికోసం మనం ఎడిటింగ్ కూడా అయితే చేసుకునే విధంగా ఆడియో మిక్స్ అని కూడా తీసుకుని అయితే వస్తున్నారు. ఈ యొక్క ఆడియో మిక్స్లో వచ్చేసరికి మీకు సినిమాటిక్గా కావాలంటే సినిమాటిక్ అని, స్టాండర్డ్లో కావాలంటే స్టాండర్డ్ అని, స్టూడియోలో ఉన్నట్టు కావాలనుకుంటే స్టూడియో అని, ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ప్రో బ్యాటరీ టైం వచ్చేసరికి 27 అవర్స్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. వీడియో ప్లేబ్యాక్ టైం అనేది అంటే 2 అవర్స్ బ్యాటరీ అనేది లైఫ్ టైం అనేది ఎక్కువ పెంచడం చెప్పుకోవచ్చు. అలాగే ప్రో మ్యాక్స్లో సరికి 33 అవర్స్ ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. బ్యాటరీ అనేది బిగ్గర్ బ్యాటరీగా యూజ్ చేస్తున్నామని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఛార్జింగ్లో కూడా 25 వాట్స్ ఉన్నది, 30 వాట్స్కి ఉన్న అడాప్టర్ తోటి మనం, అలాగే హై అడాప్టర్ ఉన్న వాటితో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో ఇదొకటి బెటర్ అనే ఆప్షన్ అయితే అవుతుంది. సో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 16 వచ్చేసరికి 79,990 అయితే ఉంది 128GB స్టోరేజ్ది. అండ్ 16 ప్లస్ వచ్చేసరికి 89,990 అయితే ఉంది 128GB స్టోరేజ్. ఇది స్టార్టింగ్ అన్నమాట. అలాగే మనకు ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రో వచ్చేసరికి 1,19,990 అయితే ఉంది. ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 1,44,900 అయితే ఉంది. ఆర్డర్స్ అనేవి ఈ యొక్క ఫ్రైడే నుంచి తీసేసుకుంటున్నారు 16 ప్లస్వి. అండ్ మనకి సేల్ అనేవి సెప్టెంబర్ 20th నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. అలాగే ప్రో మ్యాక్స్ కూడా మనకి ఈ యొక్క 13th నుంచి అయితే మనకు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 20 నుంచి సేల్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో దీంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం ఈ యొక్క యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఎక్కువగా వచ్చేసరికి ఒక ఎమోజిని క్రియేట్ చేయడంలో కానీ, లేదా ఒక ప్రొఫెషనల్ మెయిల్స్ రాయడంలో అయినా కానీ, లేదు అన్నట్లయితే ఏదైతే మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేయడం, ఇలాంటివి అయితే ఉన్నాయి కదా, అవి ఈ యొక్క యాపిల్ ఇంటెలిజెన్స్లో ChatGPT ఇంటిగ్రేట్ అవుతూ మనకు వర్క్ అవుతాయి అయితే అంటున్నారు. దీంట్లో విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది, నథింగ్ బట్ గూగుల్ లెన్స్. అంటే ఏదైనా ఫోటో తీసేసి మనం దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎలాగనైతే చూస్తుంటాం కదా, అలాగే ఇక్కడ మనం కెమెరా బటన్ని క్లిక్ చేసి విజువల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కరైతే తెలుసుకోవచ్చు. డాగ్దైనా, ఏదైనా రెస్టారెంట్దైనా, ఏదైనా ఈవెంట్ ఉంది అని పోస్టర్ని క్లిక్ చేసినా కూడా మనకి ఇలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చేసరికి 10,000 to 15,000 వరకు అయితే ప్రైస్ అనేది డ్రాప్ అయితే అయ్యింది. ఎందుకంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని చెప్పేసి ఇలా ప్రైస్ అనేది తగ్గించారనేది అర్థమవుతుంది. మరి నిజంగానే iPhone 13ని మనం చేంజ్ చేసి iPhone 16కి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే
ఆబ్వియస్లీ ఖచ్చితంగా అవ్వచ్చు అనే చెప్తాను. ఎందుకంటే మీకు ఐఫోన్ 16లో బెటర్ ప్రాసెసర్ దొరుకుతది. బెటర్ ఫోటోగ్రఫీ దొరుకుతది. అండ్ అలాగే ఇంకా మీకు యాక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ కెమెరా బటన్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు బెటర్ ప్రాసెసర్ అయితే ఉంది. యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా అయితే ఉంది. సో, ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకు 13తో పోల్చినట్లయితే. మరి మీరు 15తో పోల్చుకొని ఒకసారి చెక్ చేయండి. మరి మీరు తీసుకుంటారా? అప్‌గ్రేడ్ అవుతారా? అవ్వరా? అనే దాని గురించి. సో, నేనైతే అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువైతే ఉన్నాయి. మేబీ అప్‌గ్రేడ్ అయ్యి మన ఛానెల్‌లో అన్బాక్సింగ్ అయితే తీసుకొనైతే వస్తాను. మరి ఇదన్నమాట ఐఫోన్ 16 సిరీస్ గురించి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై. సీ యూ. టాటా టేక్ కేర్. లవ్ యూ ఆల్.